ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఆదివాసీలు తమ హక్కుల కోసం పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఈరోజు మావల మండలంలోని కొమరమీం కాలనీ నుంచి జిల్లా కేంద్రంలోని పోస్టల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ హక్కుల సాధన కోసము ఆదివాసీలు నినాదాలు చేశారు. పోస్ట్ బాక్స్కు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి పోస్ట్ కార్డులను పోస్ట్ బాక్స్లో వేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధానమంత్రి మోడీకి, అలాగే సుప్రీంకోర్టు జడ్జికి, హైకోర్టు జడ్జికి, సీఎం రేవంత్ రెడ్డికి, ఎస్సీ ఎస్టీ కమిషన్లకు పోస్ట్ కార్డులను పంపించేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల సాధన కోసం తాము శాంతియుతంగా పోరాటం చేస్తున్నామని, తమ హక్కులు సాధించే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల సంఘం నాయకులు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేయగా ఈ సందర్భంగా ఇటు పోలీసులకు అటు మాల సంఘం నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు మాల సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు రోడ్డెక్కారు. గత సంవత్సరం కాలంగా తాము డబుల్ బెడ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నామని, ఇక ఎదురు చూసే ఓపి లేక తాము రోడ్డెక్కామని ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా 2 గంటల పాటు భారీ మొత్తంలో వాహనాలు నిలిచిపోయాయి. ఇటు నిజామాబాద్ వైపే వాహనాలు, అటు నిర్మల్ వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇందులో అంబులెన్స్ కూడా చిక్కుకోవడంతో పోలీసులు చొరవ తీసుకుని అంబులెన్స్ వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా కూడా తాము డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పటికే 440 మంది లబ్ధిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారని, అయితే తమకు మాత్రం ఇప్పటివరకు కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని తమకు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని డిమాండ్ చేశారు.